హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'భార్గవి వ్లాగ్స్'. మేఘాలయ ట్రిప్‌లో ఇది ఇంకొక వ్లాగ్. మేము షిలాంగ్‌లో స్టే చేశాం గదా! సో, షిలాంగ్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ గూడా ఎక్స్‌ప్లోర్ చేశాము. షిలాంగ్‌లో మనకి సిటీ నుంచి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్‌లో ఎలిఫెంట్ ఫాల్స్ వస్తుంది. ఈ ఫాల్స్‌కి వెళ్ళినప్పుడు షాపింగ్ ఉంది. పార్కింగ్ దగ్గర నియర్ బై అండ్ ఇక్కడి బోర్డ్ ఏంటంటే ఎలిఫెంట్ ఫాల్స్ అని నేమ్ ఎలా వచ్చిందని. అవి రాక్స్ అన్నీ గూడా ఎలిఫెంట్స్ లాగా ఫార్మ్ అయ్యి ఉంటాయన్నమాట. ఫ వాటర్ ఫాల్ అవుతున్నప్పుడు. సో, అందుకే దానికి ఎలిఫెంట్ ఫాల్ అని వచ్చిందంట నేము. ఇది బ్రిటిషర్స్ ఫైండ్ ఔట్ జేషిరంట ఈ ఫాల్‌ని. అండ్ మనం ఫాల్ దగ్గరికి వెళ్తుంటే ఎంట్రన్స్‌లో ఇలా మనం మనాలి వెళ్ళినప్పుడు వాళ్ళ ట్రెడిషన్‌కి డ్రెసెస్ ఎలా వేసుకొని ఫోటోస్ దిగుతారో, సో, ఈ ప్లేస్‌లో గూడా అంతే షిలాంగ్ ట్రెడిషనల్ క్లోత్స్ వేసుకొని అక్కడ ఫోటో షూట్స్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో, ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్తూ ఉంటే మనం ఫాల్ దగ్గరికి వెళ్తాము. ఫాల్ లొకేషన్ వచ్చేసి 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో, పైనుంచి వచ్చే ఫాల్ కింద వరకు వెళ్తుందనమాట. అండ్ దీని కింద ఇంకా చాలా పెద్ద పార్క్ గూడా ఉంది. బట్ మేము వాటర్ ఫాల్ వరకే ఎక్స్‌ప్లోర్ చేసొచ్చాము. సో, ఇక్కడ కనిపించే రాక్స్ గూడా మనకి ఎలిఫెంట్ ఫార్మేషన్‌లో ఉంటాయి. సో, దగ్గర నుంచి చూస్తే మాకైతే అలానే అనిపించింది. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు. సో, ఇక్కడ నుంచి వాక్ చేస్తూ బ్రిడ్జ్ త్రూ వెళ్తే మనకి కింద గూడా ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. సో, అది గూడా చూసేసుకొని మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ మేమొక కెఫేకెళ్ళాము. ఆ కెఫేని నేను షార్ట్‌లో పెడతాను చూడండి. చాలా అంటే చాలా బాగుండే ఆ కెఫే. సో, స్విట్జర్లాండ్ వ్యూస్ ఎలా ఉంటాయి అలా ఉంటుంది ఆ కెఫేది. కెఫే నుంచి రిటర్న్ అయిపోయి రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ పోలీస్ బజార్ అని ఉంటుంది. షిలాంగ్‌కొచ్చిన వాళ్ళందరూ ఈ పోలీస్ బజార్‌లో షాపింగ్ చేస్తారనమాట. బట్ ఆ రోజు సండే షాప్స్ అన్నీ క్లోజ్. 80% షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో, ఉన్న షాప్స్ వరకు నేను ఎక్స్‌ప్లోర్ చేశాను. చిరుపుంజి ట్రావెల్ చేసేటప్పుడు రోజు మనము ఇలా ఈ ప్లేస్ నుంచే అంటే ఈ పోలీస్ బజార్ నుంచి మనం క్రాస్ అయిపోయి మనం సోహ్రాకి ఎంటర్ అవుతాం కదా! సో, ఈ షాప్ చూసా అనమాట. కంపల్సరీ వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి. సో, విజిట్ అయ్యాను. ఈ షాప్‌లో ఏంటంటే వుడ్‌తో చేసిన అన్ని ఐటెమ్స్. ఎలా అంటే డెకరేషన్ పర్పస్‌వి ఇంట్లో స్పూన్స్, కిచెన్ థింగ్స్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుండే. నేను ఈ షాప్‌లోకి ఎంటర్ అవ్వడానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. అంత రష్ ఉంది. సో, ఫైనల్‌గా నేను కొద్దిగా షాపింగ్ గూడా చేశాను. నా షాపింగ్ వీడియోస్ అండ్ షిలాంగ్ వ్యూ పాయింట్ అండ్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియంకెళ్ళాము. అది గూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ టైమ్ ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి గానీ, వీడియో నచ్చితే ఒక లైక్ గూడా చేస్తలేరు. ప్లీజ్ మీ లైక్‌తో నాకొక సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.